హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజైతే మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఇవేంటబ్బా అనుకుంటున్నారా? అయితే గెస్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అయితే ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటో చూసేయండి. బీరకాయ అనమాట. బీరకాయలో కొంచెం కూడా వేస్ట్ కాకుండా మనం ఎలా వండుకోవాలి, ఈ బీరకాయలో ఉన్న పోషక విలువలు ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక కాయ వచ్చి హాఫ్ కేజీ వెయిట్ ఉంది. ఇక వీటికి ముందు వెనుక తోకలు కట్ చేసేసాను. ఇక కార్నర్స్‌లో పార్ట్ ఉంటుంది కదండీ! ఆ పార్ట్ కూడా చక్కగా నీట్‌గా పీల్ చేసేసుకుంటున్నాను. ఇలాగా మనం తీసుకున్న అన్ని కాయలకు కూడా చక్కగా పీల్ చేసుకోవాలి. ఈరోజు నేను ఈ బీరకాయలతో 2 రకాల రెసిపీలైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇలా కార్నర్ నుంచి తీసిన వేస్ట్ మొత్తం కూడా పడేసేసుకోవాలి. తరువాత బీరకాయలని నీట్‌గా వాష్ చేసుకొని పైనున్న స్కిన్ చక్కగా మొత్తం అనేది పీల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చేసే బీరకాయ కర్రీ అయితే దానిపైన పొట్టు లేకుండా ఆ పొట్టు తీసేసి కర్రీ చేస్తున్నాను అనమాట. పాలు వేసుకొని చేస్తున్నాను. మా పాపకి బీరకాయ కర్రీ చేస్తే పైన ఆ గ్రీన్ కలర్‌ది ఉంటుంది కదండీ! అది చూసి అస్సలు తినదనమాట. అందుకని వైట్‌గా మొత్తం కూడా చక్కగా పీల్ చేసేసి ఆ తొక్క మాత్రం పడేయలేదండి. అలాగే పక్కనుంచేసుకున్నాను. ఇక ఈ బీరకాయని చక్కగా నీట్‌గా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా బీరకాయ విషయానికొస్తేనండి, బీరకాయలో చక్కగా పీచు పదార్థం ఉంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. బీరకాయ కూర ఒకప్పుడు పోషక విలువలేం తెలియనప్పుడు నాకు కూడా ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాక సరే మనం తినలేదు, మన పిల్లలకైనా పెడదామని చెప్పేసి ఇప్పుడు నేనైతే బీరకాయ చాలా ఇష్టంగా తింటున్నానండి. మా అమ్మ ఇలా అలవాటు చేసేసిందనమాట. పాలు వేసి కర్రీ చేసేది. చక్కగా నీట్‌గా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక ఇలాగ మొత్తం కూడా తరిగేసుకొని పక్కనుంచేసుకోవాలనమాట. ఇక బీరకాయ మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. లేత బీరకాయలు. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కాస్త చిటపటలాడినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలండి. ఉల్లిపాయ కాస్త వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇక కరివేపాకు, ఉల్లిపాయ కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ బీరకాయలు వేసానని చెప్పాను కదండీ! ఇలాగా తొక్క మొత్తం పీల్చేసేసి కర్రీ చేసుకుంటే మనకి పావు కేజీ కూర కూడా రాదనమాట. ఇంకా అప్పుడు మనం మళ్ళీ ఇంకో కూర ప్రిపేర్ చేయాలి. అదే కర్రీ ఇంకో కూర ప్రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇంకొక వెజిటబుల్ తీసి కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇక ఇంకో కూర ఏం చేస్తాంలే అని చెప్పేసి కట్ చేసి పెట్టిన బీరకాయ తొక్కలైతే పక్కనుంచేసాను. పసుపు వేసుకొని నీట్‌గా మొత్తం ఒక్కసారి ఇలాగా పైనుంచి కిందికి కలుపుకోవాలి. ఇన్ని బీరకాయ ముక్కలు అనిపిస్తున్నాయి కదండీ! బాండీ నిండా వచ్చాయి. ఇక మూత పెట్టి ఉడికించేసుకుందాం చక్కగా. దీనిపైన మూత పెట్టి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి బీరకాయలో నుంచి వాటర్ వచ్చేసి చూసారా? పై వరకున్న ముక్కలు అడుక్కెళ్ళిపోయాయి. రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కారం వేసుకుందామండి. కారం అనేది చాలా తక్కువ వేసుకోవాలనమాట. నేను తీసుకున్న కేజీ బీరకాయలకి ఒక టీ స్పూన్ కారం అయితే వేసాను. అది కూడా చాలా చిన్న స్పూన్ అండి. చూడండి బీరకాయలోకి ఉప్పు, కారం అనేది చాలా తక్కువే పడుతుంది. ఇక ఇప్పుడు ఉప్పు, కారం చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలి. ఈ ఉప్పు, కారం చక్కగా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ పాటు మనం అలాగే వదిలేసామంటే మనకి బీరకాయ ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారా? పూర్తిగా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచేసుకోవాలనమాట. ఈ స్టవ్ ఆఫ్ చేశాక మన కర్రీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం కాగబెట్టుకున్న పాలు ఒక టీ గ్లాస్ పాలైతే వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ బీరకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక టీ గ్లాస్ పాలు తీసుకున్నాను. హాఫ్ కేజీ అయితే హాఫ్ టీ గ్లాస్ సరిపోతుంది.
ఇక పాలు వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మీరు పాలు వేసి బీరకాయ కర్రీ చేసేటప్పుడు మనం ఉడికేటప్పుడు పాలు వేస్తే పాలు ఇరిగిపోయి గడ్డలు గడ్డలుగా కట్టేస్తుంది. అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వేడి తగ్గాక అప్పుడు కాచిన పాలైనా పచ్చి పాలైనా ఏవైనా వేసుకోవచ్చు. ఇక వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని వైట్ రైస్లో ఇలాగా కర్రీ వడ్డించుకొని తిన్నా, చపాతీలో నంచుకొని తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ ఎంతమందికి వస్తుంది చూడండి. మనం కర్రీ అనేది ఎక్కువ తినాలి. తినే వైట్ రైస్ కన్నా కూడా కర్రీ అనేది ఎక్కువ తినాలి. ఇక ఈ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంకొక రెసిపీ అయితే చూపిస్తాను చూడండి. ఈ కర్రీ సరిపోదు కాబట్టి నేను ఇందాక తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఆ తొక్కలన్నీ నీట్గా వాష్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో బీరకాయ తొక్కులు, మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 టమాటోలు 4 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక వీటిని కాస్త కలుపుతూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ బీరకాయ తొక్కులో చక్కగా పీచు పదార్థం ఉంటుంది. ఇంకా మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిల్ని డస్ట్బిన్లో వేసి వేస్ట్ చేయడం కన్నా ఎప్పుడైనా కొత్తగా ఇలాగ ట్రై చేయండి. బీరకాయని తొక్కతో ఇలా పచ్చడి చేసుకోండి. ఇక్కడ నేను ఒక చింతపండు వేసుకున్నానండి. పచ్చడికి సరిపడినంత చూసి వేసుకోండి. ఇక్కడ నేను 4 రెమ్మల చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు కూడా వేసి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసామంటే మనకి బీరకాయ, పచ్చిమిరపకాయలు, టమాటోలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. పచ్చిమిరపకాయ ఉడికిపోతుంది. టమాటోల నుంచి వచ్చిన వాటర్, బీరకాయలో నుంచి వచ్చిన వాటర్తో మనకి పచ్చడి మగ్గబెడితే సరిపోతుందండి. చాలామంది దీంట్లో వాటర్ వేస్తారు. వాటర్ వేస్తే మనకి పచ్చడి అనేది స్టోర్ ఉండదు. ఈ పచ్చడి అయితే మనకి 5 days వరకు చక్కగా బయటే ఉంచుకున్న 5 days చక్కగా స్టోర్ చేసుకొని తినచ్చు. ఇక వేయించుకొని వాటర్ అంతా ఎగిరిపోయాక చూడండి చల్లగా అయిపోయింది. ఆ వేడి కూడా తగ్గిపోయాక అప్పుడు మిక్సీ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మిక్సీ వేయకండి. చూడండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ తొక్కు, చింతపండు చక్కగా మగ్గిపోయాయి. ఆయిల్ సపరేట్ అయిపోవాలి. ప్లస్ దీనిలో వాటర్ అనేది ఏమీ ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేశాక వేడి తగ్గిపోయాక అప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాం. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే చక్కగా రోట్లో వేసుకొని నూరుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం వేయించుకున్న బీరకాయ తొక్కులు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకుందాం. అసలు ఈ పచ్చడి అయితే మా పాప చాలా ఇష్టంగా తినిందండి. ఎంత ఇష్టంగా తినిందంటే అసలు బీరకాయే తినని అమ్మాయి బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి అమ్మ సూపర్గా ఉందని ఆ రోజు దోశలోకి ఇంకా రైస్లో కూడా చాలా ఇష్టంగా తినేసింది. మీ పిల్లలు కూడా ఇలాగ అడిగి మరీ తినాలంటే మాత్రం బీరకాయని ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కళ్ళుప్పు వేసుకున్నాను. ఇక దీనిలోకి ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి చక్కగా మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ బరకగా ఉంటే కొంచెం పీచు గరగరలాడుతూ ఉంటుంది కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి పచ్చడి. ఆ స్పూన్ ఆయిల్ కాస్త వేడయ్యాక తాలింపు గింజలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, ఇక మన తాలింపుకి రారాజు కరివేపాకు. ఇక ఈ కరివేపాకు కూడా వేసుకొని కాస్త చిటపట్లాడాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి, బీరకాయ తొక్కు పచ్చడి, దానిని చక్కగా తాలింపు వేసుకొని మనం అలా బయట ఉంచినా కానీ ఒక 5 days వరకు చక్కగా ఉంటుంది. ఈ 5 days వరకు పచ్చడి అయితే ఉండదండి. ఎందుకంటే మీరు చేసి పెట్టగానే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఎమ్మీగా మనం తీసుకున్న కేజీ బీరకాయలతో కూర ప్లస్ పచ్చడి 2 అయితే రెడీ అయిపోయాయి. ఈ రెసిపీస్ నచ్చితే కామెంట్ చేయండి, నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయని ఇలా చేసి పెడితే తినకుండా ఉండేవాళ్ళు ఎవ్వరు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.